నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు. ఈ కషాయం తాగు, మంచిది. దానిలాగే నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాడిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. అతనే పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి వాడు కాడు. నాకు తన గురించి తెలుసు. వాడినే ఇక్కడికి పిలిపించి వాడితోనే చెప్పిస్తాను. అప్పుడు నమ్ముతావా? నా మాట నిలబెట్టుకున్నా. అయ్యా ఎయిట్ చచ్చిపోతావురా. ఉండవే సోది. నా మాటిను. నేను చూడనవే ఇవన్నీ. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే, మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అదేంటా అమ్మాయి నీకేం చెప్పలేదా? చెప్పింది. మా స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు ఒప్పాలి, డబ్బులు ఏం అడగకూడదు, ఏ బండి వచ్చాయితే అది ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం సేఫ్టీ ఫాల్ తెచ్చుకుంటారు కదా మేడం, నా దగ్గర డబ్బులు లేవు. పైగా వాళ్ళు కూడా జిఎస్టీ యాడ్ చేశారు. అన్ని వాళ్ళు చూసుకుంటారులే. మేడం ఇప్పుడు బస్ స్టాప్ వైట్ ఖర్చు ఓపాలి. ఓకే ఊపుదాం. బెడ్రూమ్లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మెంటలే చేసి. ఖర్చు పుట్టున్నావేంటి? అది మేడం తెలుపు శాంతికి చిహ్నం మేడం. అయితే ఎక్కువ. ఓకే మేడం. అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 10 నిమిషాలు మేకప్ అవుతున్నా. ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. మేకప్ బాగుందా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం. అయ్యో ఏమైంది? అంత బాలేనా? సరే విప్పండి, భయపడకు. అంత దరిద్రంగా ఉన్నారా? అయ్యో ఏమైంది? ఏమైంది? హలో అడుగుతున్నానుగా. ఇది నా మెడికల్ ప్రాబ్లమా? నేను తప్పలేదు మేడం, కొరికేసుకుంటా. అవునా? కొరుకు, నన్ను కొరుకు. ఇక్కడ కొరుకు, ఇక్కడ కొరుకు. ఇదిగో ఇక్కడ కొరుకు. కొరికి కొరుకు, రక్తం వచ్చేలా కొరుకు. మళ్ళీ టెంప్ట్ అయ్యావా? అంటే అయ్యో 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 అయ్యో, నీ ఉద్రేకంలో ఉప్పు కారం అయ్యా. ఏమైంది? ఏమైంది? సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సారీ. నో నో నో, ఎందుకు సారీ? నో సారీ. ఐ వాంట్ దిస్ అతి.
నువ్వేం చెప్పకు. మేడం, అన్నీ నేనే చేస్తా. ఒక్క మాట వినండి మేడం. నేనే మేడం చెయ్యాలి. వినండి వినండి. మేడం 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 చెప్పేది వినండి వినండి చెప్పేది వినండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు బి పాజిటివ్. మా పండు పండుడా పండుడెవరు? వాడు నీలాగే అమాయకంగా ఉంటాడా? మీకు అమ్మాయికులు అంటే ఇష్టం మేడం? అవును, నా మొగుడు శాడిస్ట్. ఆ, నరకం చూపిస్తాడు. వాడి మీద కోపం ఎలా తీర్చుకోవాలని రోజు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది. ఇంకా నేను వదలను. ఇప్పటి నుంచి నువ్వే నా శాడిస్ట్ హస్బెండ్, సరేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఏమో, ఏమైనా చెయ్యొచ్చు. రే, కూరలో ఉప్పు ఎక్కువేస్తే రోజంతా ఉప్పు తినిపిస్తావా? ఏంటి మేడం ఇది? మేడం ఇప్పుడు నేను సాటిస్ఫై. అర్థమైంది మేడం, అర్థమైంది. మేడం బ్లడ్ ఇస్తారు కదా మేడం? నాదే కావాలా? ఇస్తా ఇస్తా, నువ్వే పొద్దు. అస్సలు ఇవ్వను. మేడం మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఓ పాజిటివ్ ఉన్నారు మేడం? బి నెగిటివ్ కానీ? ఓసే, నీ ఐడియా భలే పనిచేసింది. ఇప్పుడే మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు ట్రై చేయి. ఇప్పుడే పంపిస్తాను. టెంప్ రవి నువ్వేనా? లోపలికి రా. మేడపైనుండు, ఇప్పుడు వచ్చేస్తాను. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉందా? అవసరమారా నీకు? బ్లడ్ కోసం నానా. హాయ్ రవి, ప్రియాతో టైర్డ్ అయిపోయినట్టున్నా. మసాజ్ చేయనా? బాడీ పెయిన్స్ చాలా ఉన్నట్లున్నాయి. కొంచెం లైట్ గా ఉన్నట్టున్నాయి మేడం. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయిందా? నిజంగా తగ్గిపోయింది మేడం. నిజంగా తగ్గిపోయిందా? అదే తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. అక్కడ అమృతాంజన్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అదే పర్లేదు మేడం, తగ్గిపోయింది. నీ కోసం కాదు, నా కోసం ప్లీజ్. సరే మీ ఇష్టం. మేడం అమృతాంజన్ మేడం. ఎలా పడాలో తెలుసా? తెలుసు మేడం. నాకెప్పుడు రాధా ఇదే వాడుతుంది మేడం. ఎక్కడా? అది తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తలకు వాడుతుంది. ఇంకా 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 జలుబు చేసినప్పుడు ముక్కులు కూడా పూసుకోవచ్చు మేడం, బాగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అంటే బాగా ఫ్లమ్ చేరినప్పుడు బాగా చెస్ట్ పూసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా అంతే మేడం. అక్కడంతా ఏ రమైనా పూసుకుంటాడు. టెంప్ రవి ఎక్కడ పూసుకోవాలో చెప్తా విను. మేడం మంట మేడం. విప్పో. మేడం మంట మేడం. కళ. అబ్బా, కళ. అబ్బా, కళ. ఆపండి మేడం. కళ. అబ్బా, అబ్బా. కళ.
కళ కళ అనుకో. మేడం కాలేంటి మేడం కారిపోతుంటే అచ్చో. అబ్బా ఏంటో నా జీవితం. అమ్మా దొరికినట్టు వాయిస్తున్నారు. ఎవడ్రా రే జిల్లుమంటుందబ్బా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా. దాని పాపం నన్ను ఊరికే వదలదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మో నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా. చెప్పేది నమ్ము. ఒక్క నిమిషం అమ్మా. పొట్టిదానా నీ కాలు కొట్టి. అమ్ము 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 చూడరా అమ్ము అమ్ము నేను చెప్పేది నమ్ము. అమ్ము అమ్ము కాలు నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేవు. ఆడపిల్లగా నువ్వు తెలుస్తే మాట్లాడతావు. డబ్బులు చేసావంటే చంపేస్తాను. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? వెళ్ళ రే 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 డబ్బులదా? రే అక్కడే ఉండు, బండి తీసుకొస్తా. రే రవి గాడ్రీ తమ్ముడు. స్మెల్ పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నేను మాట్లాడాలి. డాక్టర్ దగ్గర ఏమన్నారు? అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? ₹1,00,000 అవుద్దన్నారే. రే డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా ఉప్పుగా ఉందిరా. ఉప్పే అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా? నీ టెంట్ వ్యాధికి ఒక మందు ఉంది, చెప్పనా? ఏముందో అర్థమయ్యేలా చెప్పి సావు. ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటావు? అరే అర్థం కాలేదని చెప్పావనుకో, పచ్చిగా చెప్తాను, చచ్చూరుకుంటా. అమ్మో ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే
అమ్మాయి అయితే పర్లేదే, నేను కూడా హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే అని నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా?